ఓ జనక మహారాజా, ప్రతి వ్యక్తి కూడా ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ధర్మాత్ముడై ఉండాలి. సమస్త ప్రాణులను తనలాగానే భావించాలి. చదువు, తపస్సు, వయస్సులలో తనకంటే గొప్పవారిని, పెద్దవారిని, గురువులను యథాశక్తిగా గౌరవించాలి. నిజం చెప్పుతూ మంచి నడవడికతో ఉండాలి. అలా ఉంటేనే సుఖం కలుగుతుంది అని బోధించాడు పరాశర మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 292వ అధ్యాయం పరాశర గీత. పరాశర మహర్షి జనకుడికి ఇలా చెప్పాడు. ఓ జనక మహారాజా, ప్రతి మనిషి దేవతలకు, అతిథులకు, సేవకులకు, పితరులకు తనకు తానుగా రుణపడి జన్మిస్తాడు. కనుక ఆ రుణాలను తనకు చేతనైన విధంగా తీర్చుకోవాలి. అర్హత గలవారు వేదశాస్త్రాధ్యయనంతో ఋషి రుణాన్ని, మిగతా వారు వేదంలో చెప్పినట్లుగా ఆచరిస్తే ఋషి రుణాన్ని తీర్చుకోవచ్చు. యజ్ఞాదులలో అర్హత గలవారు దేవతల రుణాన్ని తీర్చుకోవచ్చు. మిగతా వారు పండితుల చేత యజ్ఞాలు చేయించి దేవతల రుణాన్ని తీర్చుకోవాలి. శ్రద్ధతో శ్రాద్ధ దానాదులు చేసి, శ్రాద్ధ అంటే ఏంటంటే పితృకర్మ, ప్రతి సంవత్సరం వచ్చేటువంటి పితృకర్మ, అది దానాదులు చేసి పితృదేవతల రుణాన్ని తీర్చుకోవాలి. ప్రతి సంవత్సరము చేయాలి. ప్రతి వర్ణం వారు చేయాలి. అందరూ చేయాల్సిందే. స్వాగత సత్కారము మొదలైనవి చేసి అతిథి రుణాన్ని తీర్చుకోవాలి. మానవుడు వేదం చెప్పిన విషయాలను చదవటం, వినటం, మననం చేయాలి. యజ్ఞప్రసాదమైన ఆహారాన్ని తినాలి. ప్రాణులను రక్షించాలి. ఇలా చేయటం వల్ల మానవుడు ఆత్మరుణం నుంచి ముక్తుడవుతాడు. కుటుంబంలో పోషించవలసిన వారిని పోషించాలి. సేవకులను మొదటి నుంచి పోషించాలి. దీనివల్ల వారి రుణం నుంచి కూడా విముక్తి చెందుతాడు. అగ్నిరాత్మా చ మాతా చ, అగ్నిరాత్మా చ మాతా చ, పితా జనయితా తథా, పితా జనయితా తథా, గురుశ్చ నరశార్దూల, గురుశ్చ నరశార్దూల, పరిచర్యా యథా తథం, పరిచర్యా యథా తథం. ఓ రాజా, అగ్ని ఆత్మ జన్మనిచ్చే తల్లిదండ్రులు, గురువు వీరిని తగిన విధంగా పూజించాలి అని బోధించాడు పరాశర మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 293వ అధ్యాయం పరాశర మహర్షి జనక మహారాజుకు ఇలా చెప్పాడు. సద్భిస్తు సహ సంసర్గక, సద్భిస్తు సహ సంసర్గక, శోభతే ధర్మ దర్శిభిః, శోభతే ధర్మ దర్శిభిః, నిత్యం సర్వాస్వస్థాసు నాసద్భిరితి మేమతిః, నాసద్భిరితి మేమతిః. ఎప్పుడైనా ధర్మాత్ములైన వారి సమీపంలోనే ఉండాలి. అలా ఉండటమే మేలు చేస్తుంది. కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా చెడ్డవారితో జీవించడం మంచిది కాదు. ఇది నా అభిప్రాయం. ధర్మంతో కూడిన పని చాలా తక్కువ ఫలితాన్ని ఇచ్చినా ఏ సందేహాన్ని పెట్టుకోకుండా చేసే తీరాలి. అదే అధిక సుఖాన్ని ఇస్తుంది. శరీరానికి బాధ కలిగించినైనా సరే న్యాయంగా శ్రమపడి సంపాదించిన ధనాన్ని దానం చేయాలి. అలా చేసిన వాడికి అవి మహా ఫలితాన్ని ఇస్తాయి అని బోధించాడు పరాశర మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 294వ అధ్యాయం విశేషంగా పరాశర సంహితి, పరాశర బోధ, పరాశర నీతి కూడా వేరే ఉన్నది. అవి మనం సమయం వచ్చినప్పుడు చూసుకుందాం. చాలా అద్భుతమైనటువంటి నీతి అది. ఓ జనక మహారాజా, మానవుడు అభివృద్ధి పొందటానికి నిత్యము ప్రయత్నిస్తూ ఉండవలసిందే. ఆ సమయంలో హింసతో కూడిన పనులను మాత్రం తప్పకుండా విడిచిపెట్టాలి. వివేకవంతుడు ధర్మకారం చేయాలని న్యాయాన్ని వదలకూడదు. పాపంతో కూడిన మార్గాన్ని పట్టుకొని ధనాన్ని సంపాదించకూడదు. అది మేలు చేయదు అని బోధించాడు. ఓ జనక మహారాజా, తపః సర్వగతం తాత, తపః సర్వగతం తాత,
హీనస్యాపి విధేయతే హీనస్యాపి విధీయతే జితేంద్రియస్య దాంతస్య జితేంద్రియస్య దాంతస్య స్వర్గమార్గ ప్రవర్తకం. నాయన, సత్కర్మ అనుష్ఠానం, తపస్సు అందరూ చేయవచ్చు, నియమాలు పాటించవచ్చు. ఇంద్రియాలను మనస్సును అదుపులో ఉంచుకున్న హీనుడైనా కూడా తపస్సును చేయవచ్చు, నియమాలు పాటించవచ్చు. తపస్సు స్వర్గ మార్గాన్ని సులభం చేస్తుంది. ధర్మము, తపస్సు, దానాల పట్ల సంశయం కలగకూడదు. కలిగితే మానవుడు పాపపు పనులు చేసి నరకంలో పడతాడు. తన ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా వాటంతట అవే వచ్చిన విషయ సుఖాలను గృహస్థు అనుభవించాలి. విషయ సుఖాలు ఏమొస్తాయో అయితే తన ధర్మాన్ని మాత్రం ప్రయత్నపూర్వకంగానే ఆచరించాలి. ఎప్పుడూ కూడా గృహస్థుడు తాను చేయవలసిన పనిని నిశ్చయించుకోవాలి. స్వధర్మాన్ని ఆచరిస్తూ యజ్ఞాలను, పితృకర్మలను యథావిధిగా నిర్వహించాలి. ఇది గృహస్థు పాటించవలసిన ధర్మం అని బోధించాడు పరాశర మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 296వ అధ్యాయం. ఓ జనక మహారాజా చెప్తున్నాడు, ప్రతి వ్యక్తి దయ కలిగి ఉండాలి, అహింసావ్రతం పాటించాలి, అజాగ్రత్తగా ఉండకూడదు, దేవతలకు పితృదేవతలకు ఇవ్వవలసింది ఇవ్వాలి, దానాలు చేయాలి, పితృకర్మలను ఆచరించాలి, అతిథిని సత్కరించాలి, నిజాన్ని చెప్పాలి, కోపాన్ని కలిగి ఉండకూడదు, తన భార్యతోనే ఆనందాన్ని పొందాలి, పవిత్రంగా ఉండాలి, ఎవరి మీద ఆరోపణలు చేయకూడదు, ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ఇవి సాధారణ ధర్మాలు. వీటిని అందరూ పాటించాలి. ఉత్తముడిగా పుట్టినా కూడా నిందించదగిన పనిని చేయకూడదు. చేస్తే అది అతన్ని పాపాత్ముని చేస్తుంది. కనుక ఏ విధంగా అయినా కూడా చెడు పని చేయకూడదు అని బోధించాడు పరాశర మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 297వ అధ్యాయం. పరాశర గీతలు చేయవలసినటువంటి నానా ధర్మాలు. పితా సఖాయో గురవః శ్రియశ్చ పితా సఖాయో గురవః శ్రియశ్చ న నిర్గుణానాం హి భవంతి లోకే న నిర్గుణానాం హి భవంతి లోకే అనన్యభక్తాః ప్రియవాదినశ్చ అనన్యభక్తాః ప్రియవాదినశ్చ హితాచ్చ పశ్చాచ్చ భవంతి రాజన్ హితాచ్చ పశ్చాచ్చ భవంతి రాజన్. పరాశరుడు అన్నాడు, ఓ జనక మహారాజా, లోకంలో గుణహీనులకు స్వార్థం తప్ప తల్లిదండ్రులు, మిత్రులు, గురువులు, స్త్రీలు మొదలైన వారి విషయాలు ఏవీ పట్టవు. కానీ స్వామి భక్తులు, మేలు కలిగించే మాటలు పలికేవారు, మేలు కోరేవారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, తండ్రి మొదలైన వారిని ఎప్పుడూ దూరం చేసుకోరు. మానవులకు తండ్రి ముఖ్యమైన దేవత. కొంతమంది అయితే తల్లి కంటే తండ్రే గొప్పవాడు అని చెబుతారు. జ్ఞాన సంపాదనమే గొప్పతింటారు. శ్రోత్రాది ఇంద్రియాలను, శబ్దాది విషయాలను వశం చేసుకున్నవారు పరమపదాన్ని పొందుతారు. క్షత్రియుడు యుద్ధరంగంలో గాయపడి బాణాలతో మరణించేవాడు దేవతలకు లభించని లోకాలను వెళతాడు. అక్కడ ఆనందంగా స్వర్గసుఖాలు పొందుతాడు. పాపాత్ముడు, పాపకార్యాలు చేసేవాడు, హీనుడు మొదలైన వీరి చేతిలో మరణించడం పాపం. దానివల్ల నరకం లభిస్తుంది. రాజా, మృత్యువుకు వశుడైన వాడిని ఎవడూ రక్షించలేడు. అందుకనే ఒకవేళ చస్తే మంచివాడి చేతిలో చావాలా అంటారు, చెడ్డవాడి చేతిలో చావకూడదు అంటారు. ఎందుకంటే వాళ్ళకి ముక్తి దొరకదు అని. రాక్షసుల చేతిలో దొరికితే చస్తే వాళ్ళకి ముక్తికి ఎప్పటికీ రాదు. అందుకని మారీచి కథకు తెలుసు కదా మీకు. రావణుడు ఎన్నో మాట చెప్పాడు రావణానికి బుద్ధి. ఆ రావణాసుడు వినలేదు. అప్పుడు మారీచుడు అనుకున్నాడు, మారీచుడు, ఓహో, ఈడితో చచ్చే బదులు రాక్షసుడు ఈడితో చస్తే నేను నరకానికే పోతాను, రాముడితో చావటం మంచిది అన్నాడు. ఇట్లా ఎన్నో జరిగాయి. ఎంతో కథలు చాలా ఉన్నాయి. మంచి వాళ్ళతోనే చావటం మంచిది,
ఏగటం మంచిది, మంచి వాళ్ళతో తిట్టించుకోవటం మంచిది, మంచి వాళ్ళతో అవమానపడటం మంచిది, మంచి వాళ్ళతో ఎన్ని కష్టాలు పడినా పర్వాలేదు. అదే రాక్షస బుద్ధితో ఉండేవాడితో మాత్రం పడితే పడేది కాక నరకలోకం దొరుకుతుందట. ఇదెక్కడ తాపత్రయం చూడండి. తిట్టేవాడికి కాదు, తిట్టించుకునేవాడికి దొరుకుతుందన్నారు. అందుకని మంచి స్నేహమే చేయాలన్నారు. అలాగే ఆయుశేషం కలవాడిని ఎవడు కూడా చంపలేడు కదా, నిజం కదా. ఆయువు తీరితే మరణం కలుగుతుంది. ఇది కారణం లేకుండా జరగవచ్చు కూడా, లేదా ఒకప్పుడు అనేక కారణాల వల్లనైనా జరగవచ్చు. లభించిన దేహాన్ని మొండితనంతో బలవంతంగా వదిలేస్తే ఆ జీవుడికి యాతనా దేహం లభిస్తుంది. చాలామంది ఈ దేహం ఎందుకు వచ్చిందని చచ్చిపోతారు, ప్రాణహత్య చేసుకుంటారు. మళ్ళీ యాతనా జన్మం వస్తుంది వాళ్ళకి. దాన్ని అట్లా అనుకోకూడదు. వచ్చిన జన్మమే అనుభవించాలి, వచ్చిన కష్టమే అనుభవించి ఆయుస్సు తీరేంత వరకు కష్టపడాలి. ఎందుకంటే ముందు రాబోయేటువంటి మనం జన్మలు చూసుకోవాలి కదా. ఇప్పుడు ఎట్లనో గడిచిపోతుంది మనకు, ఎట్లనో గడిచేది వదులుకోకుండా రాబోయే జన్మలంతా నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఇలా మోక్ష సాధనమైనటువంటి ఈ శరీరాన్ని పొంది కూడా ఆత్మహత్య చేసుకునే వ్యక్తికి ముక్తి లభించదన్నాడు. ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినా కూడా ముక్తి కాదన్నాడు. ఆత్మహత్య ఒకవేళ చేసుకున్నా కూడా ఎటువంటి పరిస్థితిలోనూ ఎన్ని జన్మలు ఎత్తినా కూడా వాళ్లకు ముక్తి లభించదు. వాళ్ళు పిశాచాలుగానే ఉండిపోతారు. అందుకని అటువంటి ఆత్మహత్య చేసుకుంటాను అనేటువంటి మాట ఎప్పటికీ రాకూడదు. ఇలాంటి వారు ఒక ఇంటిని వదిలి మరొక ఇంటికి వెళ్ళే వ్యక్తిలాగా ఒక శరీరం విడిచి ఇంకొక శరీరంలో ప్రవేశిస్తారు. వారికి ఇలాంటి స్థితి కలగటానికి ఆత్మహత్య కన్నా ఇంకో కారణం లేదు. వారికి పంచభూతాత్మకమైన ఆ శరీరం కలగటమే మంచిది. ఈ శరీరం ఎక్కడ మరణించినా జీవుడు ప్రారబ్ధ కర్మ వశం చేత ఎక్కడైనా జన్మించవచ్చు. కర్మఫలంగా స్వభావ సిద్ధమైనటువంటి పునర్జన్మ కలుగుతుంది. స్వభావ సిద్ధమైన మరణం. వాళ్ళు ఎక్కడైనా జన్మించుకోవచ్చు, వాళ్ళ ఇష్టం వాళ్ళకి. కానీ ఆత్మహత్య చేసుకునేవాడికి జన్మనే లేదు కదా, వాడు పిశాచిగానే ఉంటాడు కదా ఎప్పటికీ. ఆ ఆత్మలు అట్లా తిరుగుతూ ఉంటాయి అంతే. ఇంకా అలా జన్మ కనుక కలగకపోతే పెద్ద మేఘం ఆకాశంలో గాలి వశాన అన్ని వైపులా తిరిగినట్లుగా జీవాత్మ ఈ ప్రారంధ కర్మానుసారం తిరుగుతూనే ఉంటుంది. వెంటనే జన్మించదు కూడా. ఆ జీవుడే ఏదో ఆధారం చేసుకొని మళ్ళీ జన్మిస్తాడు. ఇక దాన్ని నేను చెప్పాల్సిన పనిలేదు, చాలా ఉంది దీనికి చెప్పాలండి. ఎట్లా జీవుడు ఉదయిస్తాడు. మనస్సు కన్నా ఆత్మ గొప్పది, ఇంద్రియాల కన్నా మనస్సు శ్రేష్టమైంది. మానవుడికి అజ్ఞానంతో సమానమైన శత్రువు ఇంకొకటి లేదు, అజ్ఞానం అనేది. అది ఆవరించి ప్రేరేపిస్తే మానవుడు చాలా ఘోరమైనవి, నీచమైనవి, క్రూరమైనవి పనులు చేస్తాడు అజ్ఞానం ఆవరిస్తే. నాయన, ఇహలోక సుఖ సాధనాలకు లోబడి మానవుడు తనను తాను తక్కువ వాడిగా భావించుకోకూడదు. మానవ జన్మ సాటిలేని జన్మ. ఎక్కడన్నా కానీ కటికుడు ఆ జన్మ దొరికినా కూడా పర్వాలేదు అంటాడు. మానవ జన్మ పవిత్రమైంది, అప్పటికి ఎప్పటికో జ్ఞానం కలుగుతుంది నీకు అని. సాటి లేని జన్మ ఇది. లభించిన వాడు పుణ్యకర్మలు చేస్తే ఆత్మోద్ధరణ పొందుతాడు. పుణ్యకర్మలు చేయాల, పాపకర్మానికి వెళ్ళకూడదు, మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. ఎప్పుడు ఎదగాల, పైకి వెళ్ళాల. మానవుడు లభించరాని మానవ శరీరాన్ని సంపాదించుకొని కూడా ధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. మనస్సుతో ఇహలోక సుఖాలతో ఆసక్తుడవుతున్నాడు. మహత్తర ప్రయోజనానికి దూరమైపోతున్నాడు. సమస్త ప్రాణులను తైలంతో దీపాన్నిలాగా స్నేహం, ప్రేమతో వృద్ధి పొందాలని కోరుకునేవాడు. వాటిని ఆత్మీయతతో చూసేవాడు. విషయసుఖాల వైపు దృష్టి పెట్టనివాడు పరలోకంలో గౌరవాదులు పొందుతాడు. ఇతరులకు ధైర్యం చెప్పేవాడు, వారి బాగోగులు తెలుసుకున్నవాడు, మంచి ఆహారాన్ని పెట్టినవాడు, ప్రేమగా పలకరించినవాడు, ఆదరించినవాడు, సుఖదుఖాలలో సమంగా ఉండేవాడు ఇహలోక పరలోకాల్లో కీర్తిమంతుడవుతాడు అని జనక మహారాజుకు పరాశరుడు ఉపదేశించాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 298వ అధ్యాయం. జనకుడు పరాశ మహర్షిని ఇలా అడిగాడు, ఓ మహాత్మా,
ఏది శ్రేయస్సును సాధిస్తుంది, ఏది ఉత్తమ గతి, ఎలాంటి కర్మ నశించకుండా ఉంటుంది, జీవుడు ఎక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ లోకంలోకి రాకుండా ఉంటాడు, నా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని కోరాడు. పరాశరుడు ఇలా చెప్తున్నాడు. అసంగ శ్రేయసో మూలం, అసంగ శ్రేయసో మూలం, జ్ఞానం చైవ పరాగతి, జ్ఞానం చైవ పరాగతి, క్షీర్ణం తపోన ప్రణశ్యేత్, క్షీర్ణం తపోన ప్రణశ్యేత్, వాపః క్షేత్రేణ నశ్యతి, వాపః క్షేత్రేణ నశ్యతి. ఆసక్తి లేకపోవటమే శ్రేయస్సుకు మూల కారణమై ఉంది. జ్ఞానమే అన్నిటికన్నా ఉత్తమ గతి. తాను చేసిన తపస్సు, యోగ్యుడికి ఇచ్చిన దానము ఎప్పుడూ కూడా నశించవు. అధర్మమయమైన బంధాన్ని తెంచుకొని ధర్మంలో ఆసక్తి కలిగి ఉంటూ సమస్త ప్రాణులకు అభయాన్ని ఇచ్చేవాడు వెంటనే సిద్ధిని పొందుతాడు. గోవులను, వందల వేల అశ్వాలను దానం చేసేవాడి కన్నా సకల ప్రాణులకు అభయం ఇచ్చేవాడే గొప్పవాడు. తామరాకుని నీరు అంటదు కదా, అలాగే జ్ఞాని అయిన వ్యక్తిని అధర్మం అంటదు. అజ్ఞాని అయిన వాడిని పాపం ఎక్కువగా అంటుకుంటుంది. అధర్మం తన ఫలితాన్ని ఇవ్వటానికి అవకాశం కోసం ఎదురుచూస్తూ కర్త వెంటబడుతూనే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఆ కర్త ఆ పాప ఫలాన్ని తప్పకుండా పొందుతాడు. నది మీద కట్టిన పటిష్టమైన కట్ట తెగిపోకుండా ఉండటమే కాకుండా అక్కడ నీరు ఎక్కువ నిలిచి ఉంటుంది. అలాగే కూడా సనాతన సంప్రదాయం మీద గల ధర్మ సేతు చెడిపోదు. ఆసక్తి లేకుండా చేసే తపస్సు కూడా క్రమక్రమంగా పెరుగుతూనే ఉంటుంది. నువ్వుల నూనె నానా విధాలైన సువాసన గల పువ్వులతో చాలా చక్కని సువాసనను స్వీకరించినట్లుగా ఈ భూమండలం మీద పవిత్రమైన చిత్తం గల వ్యక్తి స్వభావం సత్పురుష సాంగత్యం వలన సత్వగుణంతో కూడినది అవుతుంది కూడా. మానవుడు తన ధర్మాన్ని ఆచరించడానికి ప్రత్యేకంగా ఒక సమయం లేదు, ఎప్పుడైనా ఆచరించవచ్చు. ఎందుకంటే మృత్యువు దేనికోసము ఎదురు చూడదు. ఎల్లప్పుడూ మానవుడు మృత్యుముఖంలో ఉంటాడు కనుక ఎప్పుడూ ధర్మాన్ని ఆచరించటమే మంచిది. మనస్సు ఆత్మను యోగం వైపు తీసుకొని వెడుతుంది. యోగి ఈ మనస్సును యోగయుక్తం ఆత్మలో లీనం చేస్తాడు. అతడు యోగసిద్ధుడైన తర్వాత పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. పాము గాలిని మృంగినట్లుగా మృత్యువు రేయింబవళ్ళు సంసారంలో మొసలితనం రూపంతో సంచరిస్తూ ప్రాణులను మింగేస్తూ ఉంటుంది. అనేకమైనటువంటి నదులు అన్ని వైపుల నుంచి వచ్చి సముద్రంలో కలిసినట్లుగా యోగశాస్త్రానుసారం వశమైన మనస్సు ఎల్లవేళలా మూల ప్రకృతిలో లీనమవుతూ ఉంటుంది. మానవులందరూ తాము చేసిన మంచి చెడు కర్మలను అనుసరించి సుందర రూపాన్ని కానీ వికార రూపాన్ని కానీ పొందుతారు అని పరాశర మహర్షి బోధించగా జనక మహారాజు ఎంతో సంతోషించాడు. అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 299వ అధ్యాయం. హంసగీత. హంసరూపి బ్రహ్మ సాధ్యులకు చేసిన ఉపదేశం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు. ఓ తాత, లోకంలో విద్వాంసులైన మానవులు సత్యం, ఇంద్రియ నిగ్రహం, ఓర్పు, ప్రజ్ఞ, వివేకం అనేవాడిని మెచ్చుకుంటారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.